మెల్లిమెల్లిగా శేఖర్కి కాస్త నయం కూడా అయింది. దీంతో కస్తూరి కూడా తన భర్త కాస్త నయమైందని సంతోషపడింది. కానీ 1976 సెప్టెంబర్ 9న ఆయన మరణించారు. ఆ సమయంలో రెహమాన్ 3వ తరగతి చదువుతున్నాడు. ఇక తండ్రి మరణించడంతో తట్టుకోలేక రెహమాన్ తన తండ్రిని ఆ దేవుడు కాపాడలేకపోయాడని అప్పటి నుంచి దేవుణ్ణి నమ్మడం మానేశాడు. ఆ తర్వాత కస్తూరి ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి తమ దగ్గర ఉన్న సంగీత పరికరాలను అద్దెకి అడగడంతో కస్తూరి వెంటనే ఇచ్చేసింది. దీంతో ఇల్లు గడిపేంత వరకు డబ్బు అయితే వచ్చేది. ఆ తర్వాత కొంతకాలానికి మరో ఇంటికి మారారు. అయితే శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ అర్జున్కి మొదటిసారి సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చినప్పుడు అప్పటికే రెహమాన్ గురించి బాగా తెలిసి ఉన్న అతడు ఆ సమయంలో రెహమాన్ని కీబోర్డ్ ప్లేయర్గా పెట్టుకున్నాడు. అలా అర్జున్ దగ్గర ఉన్న సమయంలో రెహమాన్కి తన తండ్రిలాగే మంచి సంగీత దర్శకుడుగా మారాలి అని కోరిక పుట్టింది. అలా ఒకవైపు ఈ పనులు చేస్తూ మరోవైపు స్కూల్కి ఆలస్యంగా వెళ్తూ ఉండేవాడు. దీంతో అక్కడున్న